బోటి కూర కోసం ఎవరైనా కొట్లాడతారా, కానీ నేను మా హస్బెండ్ కొట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నాకేమో చికెన్ ఇష్టం, మా హస్బెండ్ ఏమో ఓకే చికెన్ ఏం తింటాం, బోటి హెల్త్కి మంచిదని బోటి తీసుకొచ్చిండు. ఇక తీసుకొచ్చాక వండగా తప్పుతుందా. ఇక బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరుముకున్న టమాటాలను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకొని కొన్ని వాటరు యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో మటన్ మసాలా గరం మసాలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో సీక్రెట్ ఐటమ్ ఏంటిదంటే నేను కొంచెం చింతపండు గుజ్జు పోసాను, ఎందుకంటే టేస్టీగా మరియు గ్రేవీ కూడా గుజ్జుగా వస్తుందని పోసాను. ఫైనల్గా బోటీ కర్రీ రెడీ. ఇలా సర్వ్ చేసుకొని చపాతీలో పెట్టుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.